స్టార్ హీరో శర్వానంద్ తన భార్యకి విడాకులు ఇవ్వబోతున్నాడు. వీళ్ళిద్దరూ వివాహ బంధానికి గుడ్ బై చెప్పబోతున్నారు. ఇది నిజమేనా? సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలు ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు అంటే ఒక 80% అయితే నమ్మాలి అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళిద్దరు విడిపోతున్నారు అనే విధంగా కొన్ని వార్తలు అయితే బయటికి వచ్చాయి. సో అప్పుడు ఏంటంటే శర్వానంద్ గారి టీం అందరూ కూడా ఈ వార్తలు నిజం కాదు అని చెప్పేసి కొట్టి పారేశారు. సో ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది. అక్కడ శర్వానంద్ గారు తన భార్య రక్షితారెడ్డితోని విడిపోతున్నారు, విడాకులు తీసుకోబోతున్నారు అని చెప్పేసి. బట్ ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది, ఇది నమ్మొచ్చా నమ్మకూడదు అనే విషయం పక్కన పెడితే, శర్వానంద్ గారు 2023లో రక్షితారెడ్డి గారిని చాలా గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకున్నారు. సో ఆ తర్వాత పాప కూడా పుట్టింది రీసెంట్గా. మరి పాప పుట్టిన తర్వాత విడిపోతున్నారా, అసలు ఏంటి, ఏమన్నా సమస్యలు వచ్చాయా పర్సనల్గా అంటూ చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. ముందుగా వీళ్ళ విడాకుల గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు ఈ ప్రతిపాదన మరొకసారి తెరపైకి వచ్చింది అంటే దాని గురించి శర్వానంద్ గారు తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ నుంచి వాళ్ళ పెళ్లికి సంబంధించినటువంటి ఫొటోస్ మొత్తాన్ని కూడా డిలీట్ చేసేశారు. సో నార్మల్గా శర్వానంద్ గారు అని కాదు, చాలామంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్తో విడిపోతున్న సమయంలో ఇలాంటి సందేశాలు మనకి ఇస్తూ ఉంటారు. అంటే ఇండైరెక్ట్గా మేము విడిపోతున్నాము అనే ఒక విషయాన్ని మాత్రం జనాలకు తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ శర్వానంద్ గారు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తన భార్యతో ఉన్నటువంటి ఫొటోస్ కానీ, పెళ్లి ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా డిలీట్ చేశారు. ఓన్లీ తన సినిమాల కంటెంట్, తన పర్సనల్గా ఉన్నటువంటి అంటే ఒంటరిగా ఉన్నటువంటి ఫొటోస్ మాత్రమే సోషల్ మీడియా అకౌంట్లో ఉంచుకున్నాడు. మిగతావన్నీ కూడా డిలీట్ చేశారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అరే వీళ్ళిద్దరి మధ్య ఏదో క్లాష్ వచ్చింది, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఫైటింగ్ నడుస్తుంది, ఇంకా విడాకులు కూడా తీసుకోబోతున్నారు, ఖచ్చితంగా అదే అయి ఉంటుంది, అందుకోసమనే ఫొటోస్ అన్నీ కూడా డిలీట్ చేశారు అనే విధంగా అయితే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే మరి తన పాప ఉంది, పాపను వదిలేస్తారా ఎవరైనా అంటే, మరి సెలబ్రిటీస్ అనే వాళ్ళు మనం ఇప్పటివరకు విడిపోయిన వాళ్ళలో ఎవరు కూడా పిల్లలు అయిన తర్వాత విడిపోయినటువంటి చాలా రేర్ సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. మరి శర్వానంద్ గారికి ఏమైంది అంటే గత కొంత కాలం నుంచి కూడా ఇద్దరి భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది లేదు. కొంచెం పెళ్ళైన ఏడాది నుంచి ఇదంతా కూడా స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి అయితే తెలుస్తుందన్నమాట. అంటే దీని గురించి మనము 100% అవును అని చెప్పలేము, కాదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే అసలు దీని గురించి మాట్లాడడానికి కూడా మనకు పెద్దగా రైట్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనము వాళ్ళ సినిమాల గురించి మాట్లాడతామా, నెక్స్ట్ సినిమా ఏది చేస్తున్నారు, ఇప్పుడు వచ్చినటువంటి సినిమా ఏంటి, ఎక్కడి వరకు ఉంది, రీసెంట్గా బైకర్ సినిమా వచ్చింది, బైకర్ సినిమా ఏ మేరకు ముందుకెళ్తుంది, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందా లేదా, సో వీటి గురించి మాట్లాడవచ్చు. కానీ విడాకుల విషయం, తన వైఫ్ విషయం, తన పిల్లల విషయం, కుటుంబ విషయం అనేది కంప్లీట్గా తన పర్సనల్ లైఫ్కి సంబంధించింది. సో దాని గురించి మాట్లాడేటువంటి ఒక రైట్ కూడా మనకు ఉండకపోవచ్చు. కాకపోతే ఇంకా వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనము ఎంతో గొప్ప వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. బట్ శర్వానంద్ గారు తన భార్యతోని విడిపోకుండా ఉండాలి అని చెప్పేసి అయితే చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే వివాహ బంధం అనేది ప్రజెంట్ జనరేషన్లో అందరికీ ఒక ఆటబొమ్మలాగా అయిపోయింది. ప్రేమించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అరేంజ్ మ్యారేడ్ అయినా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆ తర్వాత ఈజీగా విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే అమ్మవారింటికి పంపించలేదని చెప్పేసి భార్య విడాకులు ఇస్తుందని చెప్పేసి, లేకపోతే నచ్చిన కూర వండలేదని చెప్పేసి భర్త విడాకులు ఇస్తున్నాడని, ఈ విధంగా సిల్లీ రీజన్స్ చెప్పి విడాకులు తీసుకుంటున్నారు. అలాంటి దానికి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు, అనవసరంగా పిల్లల్ని కానీ వాళ్ళని కూడా అనాథలు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ చాలా జరుగుతూ ఉన్నాయి, పిల్లల్ని కూడా చంపేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో వివాహ బంధానికి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం అనేది నార్మల్గా ప్రజలు ఏ విధంగా చేసినా కూడా ఎక్కువ మంది తెలియకపోవచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే తెలుస్తుంది. కానీ సెలబ్రిటీస్ ఏది చేసినా కూడా దేశం అంతా కూడా పాకిపోతుంది. సో వీళ్ళు ఏది చేసినా కూడా జనాలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ఫ్యాన్స్ అయితే శర్వానంద్ గారు, రక్షిత గారు ఖచ్చితంగా విడిపోకుండా ఉంటేనే బాగుంటుంది, కలకాలం హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఈ విషయం పైన వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇస్తారనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.